గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో మనకి సిపిగేట్ వెబ్సైట్లో మేనేజ్మెంట్ సీట్కి సంబంధించి పీడిఎఫ్లు వచ్చినాయి. ఒకటి ఓపెన్ అవుతుంది, ఒకటేమో ఓపెన్ అయితే లేదు. అది సైట్ సర్వర్ బిజీ ఉన్నట్టుంది. అది ఓపెన్ అయిన తర్వాత దాని గురించి కూడా వీడియో చేస్తాను. సో వీళ్ళు ఏమి ఇచ్చిందంటే, ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, ఉస్మాన్ యూనివర్సిటీ. సో టు ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ అఫిలియేటెడ్ కాలేజెస్ కవర్డ్ అండర్ మేనేజ్మెంట్ అడ్మిషన్ ప్రాసెస్. ఈ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే స్కాలర్షిప్లు రావు. సో నాకు తెలిసినంత వరకు లాస్ట్ ఇయర్ అంతకుముందు చూస్తున్నాం కదా. మేనేజ్మెంట్ అంటే ఏంది? మేనేజ్మెంట్ సీట్స్ ఈజ్ నథింగ్ బట్ ఈ పర్సన్ నుంచి మనం స్కాలర్షిప్ రాదు, స్కాలర్షిప్ అప్లై చేసుకోము, రియంబర్స్మెంట్ రాదు కదా. సో అది అన్నట్టు ఓకేనా. నేను దీని గురించి కూడా సిపిగేట్ హెల్ప్ లైన్ నెంబర్స్ కాల్ చేద్దామంటే అది కలుస్తలేదు. మేడం అది మేనేజ్మెంట్ అడ్మిషన్ ప్రాసెస్ ఇచ్చారు కదా నోటీసు, వీళ్ళకి ఈ పాస్ ఉండదు కదా అని తెలుసు నాకు ఆల్రెడీ. 99% ఇట్స్ కన్ఫర్మ్. స్కాలర్షిప్ రాదు. మనం సీట్ కొనుక్కుంటాం. కోర్స్ ఫీజు మొత్తం 2 ఇయర్స్కి మనమే కడతాం. ఫస్ట్ ఇయర్ కోర్స్ ఫీజు, సెకండ్ ఇయర్ కోర్స్ ఫీజు మనం కట్టాలి. అది మేనేజ్మెంట్ సీట్. అది అంటే కన్వీనర్ కోట కింద అలాంటి కాలేదు. మిగిలిపోయిన సీట్ని మనం కొనుక్కుంటాం డబ్బులు పెట్టి. అదే మేనేజ్మెంట్ అంటారు. మేనేజ్మెంట్ సీట్ అంటేనే అది కన్ఫర్మేషన్ కనుక్కుందామని ఫోన్ చేస్తే అది కలుస్తలేదు వాళ్ళకి. మీరు కావాలంటే ఎవరన్నా ఒకరు సిపిగేట్ హెల్ప్ లైన్ నెంబర్స్ కాల్ చేసి కనుక్కొని కింద కామెంట్ పెట్టండి. 99% నాకు తెలుసు, బట్ 1% ఎందుకని బెటర్ అని ఒకసారి హెల్ప్ లైన్ నెంబర్స్ కాల్ చేసి, ఈ మేనేజ్మెంట్ అడ్మిషన్కి సంబంధించి నోటీస్ వచ్చింది కదా, మేనేజ్మెంట్ సీట్ కదా, అది స్కాలర్షిప్ వస్తుందా రాదా అని కన్ఫర్మేషన్ కోసం ఒక్కసారి కాల్ చేయండి. నేను కూడా ట్రై చేస్తాను. అది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే మేనేజ్మెంట్ సీట్స్ స్కాలర్షిప్ రాదు. నా సజెషన్ ఏంటంటే, మేనేజ్మెంట్ సీట్ చేసేదానికంటే ఇక 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఇయర్ సిపిగేట్లో మెయిన్ క్యాంపస్ కొట్టుకుంది బెటర్. 2 ఇయర్స్కి 60,000 70,000 ఖర్చు అవుతుంది ఓన్లీ ఆ కోర్స్ ఫీజులకే. ఎంఏ అయితే ఆర్ట్స్ అయితే 40,000 45,000 50,000 దాకా పోతుంది. సో ఆలోచించుకోర్రి. ఇంకోటి, ఇది ఓన్లీ ఉస్మాన్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ అని ఇచ్చిండు. ఇంకో నోటీస్ ఇచ్చింది కానీ అది అన్ని యూనివర్సిటీస్కి సంబంధించిన మేనేజ్మెంట్ సీట్ గురించి. అది ఓపెన్ అయితే లేదు లింక్. ఏమి ఇచ్చిందంటే, సిపిగేట్ ఓయూ అఫిలియేటెడ్ కాలేజెస్ మేనేజ్మెంట్ అడ్మిషన్స్ ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ ఎంఎస్డబ్ల్యూ అండ్ ఎంఎడ్. సో కమ్యూనికేషన్ గైడ్లైన్స్ మేనేజ్మెంట్ సీట్స్ మనకి 12th నవంబర్ సెకండ్ పేజ్ అయిపోయింది. అంటే థర్డ్ పేజ్ ఆఫ్లైన్ రిపోర్టింగ్ అనేది 12th నవంబర్తో కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ ఏమి ఇచ్చిందంటే, మేనేజ్మెంట్ సీట్స్ మే బీ ఫిల్డ్ బై ద రెస్పెక్టివ్ కాలేజ్ మేనేజ్మెంట్స్. దీస్ సీట్స్ మే బీ అలాటెడ్ టు క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ నో లెస్ దెన్ 50%. డిగ్రీలో మినిమం 50% కంటే ఎక్కువ ఉండాలి. క్యాండిడేట్ షుడ్ రిక్వైర్డ్ టు ప్రజెంట్ ఆల్ ద ఒరిజినల్ బిఫోర్ బీయింగ్ గ్రాంట్ అడ్మిషన్స్. అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి అడ్మిషన్కి మీరు మేనేజ్మెంట్ తీసుకోవాలంటే కాలేజ్కి చూపించాలి ఒరిజినల్స్. డిగ్రీ పాస్ అయినామన్నట్టు, 10th ఇంటర్ పాస్ అయినామన్నట్టు. సో ద ప్రిన్సిపల్ ఆఫ్ ద రెస్పెక్టివ్ కాలేజెస్ మస్ట్ సబ్మిట్ ద లిస్ట్ ఆఫ్ అడ్మిషన్స్ ఫర్ ద రాటిఫికేషన్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్. వాళ్ళు జిరాక్స్లు ఇచ్చుకుంటారు లేండి, మనకు అది లేదు. మెయిన్ పాయింట్ ఏంటంటే, టు ఫుల్ఫిల్ ద మేనేజ్మెంట్ సీట్స్ బై ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్ ద అఫిలియేటెడ్ కాలేజెస్. అఫిలియేటెడ్ కాలేజెస్ అంటే ఏంది? కాన్స్టిట్యూంట్ కాలేజీలు కాదు, సబ్ క్యాంపస్లు కాదు. ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ అఫిలియేట్ కాలేజ్ కాదు. నిజాం కాలేజ్, సైఫాబాద్ సైన్స్ కాలేజ్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్, ఇవన్నీ అఫిలియేటెడ్ కాలేజెస్ కాదు. కోటి ఉమెన్స్ ఇది కూడా అఫిలియేటెడ్ కాలేజ్ కాదు. ఇవన్నీ సబ్ క్యాంపస్లు. మెయిన్ క్యాంపస్ సబ్ క్యాంపస్ కాదు. మేనేజ్మెంట్ సీట్స్ అనేవి ఓన్లీ అఫిలియేటెడ్ కాలేజెస్లో. అఫిలియేటెడ్ కాలేజ్ అంటే బయట ఉన్న డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు, డిగ్రీ అండ్ పీజీ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి కదా, అవి అన్నట్టు అఫిలియేటెడ్ కాలేజెస్ అంటే. ద లాస్ట్ డేట్ ఈజ్ 20 నవంబర్ అట. 20 నవంబర్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా మంచి ప్రైవేట్ కాలేజీలో నేను డబ్బులు పెట్టైనా చేస్తాను అనుకుంటే పోయి మీ ప్రైవేట్ కాలేజీలో కనుక్కోరు. ఎందుకంటే 20 నవంబర్ లాస్ట్ డేట్ ఉంది కదా, టైం ఉంది ఇంకా. ఆ ప్రైవేట్ కాలేజీలో పోయి మేనేజ్మెంట్ సీట్లో జాయిన్ అవుతాను అనుకుంటే వాళ్ళే ప్రాసెస్ చెప్తారు, వాళ్ళే ఫీజు చెప్తారు. ఓకేనా. ద అడ్మిటెడ్ క్యాండిడేట్ లిస్ట్ షెల్ సబ్మిట్ ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ అనెక్సర్ 2 అలాంగ్ విత్ అప్లికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 24th నవంబర్. మీరు అడ్మిషన్ అయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ కాలేజ్ వాళ్ళు చూసుకుంటారు. మీ డీటెయిల్స్ ఉస్మాన్ యూనివర్సిటీకి పంపుతారు, మీ అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకుంటారు. అది 24th నవంబర్ కాలేజ్ వాళ్ళకి సంబంధించింది. మనం 20 నవంబర్ లోపు జాయిన్ కావాలి మేనేజ్మెంట్ సీట్ కింద. తర్వాత మీ అడ్మిషన్ ప్రాసెస్ కాలేజ్ వాళ్ళు చూసుకుంటారు, మీ జాయిన్ అయ్యి ఫీజు కట్టిన తర్వాత. సో అది ఏమి ఇచ్చిందంటే, అనెక్సర్ 2 ఇచ్చిండు. కాలేజ్ కోడ్ ఏంది, నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అడ్రస్, ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్ని మన వాళ్ళు కాలేజ్ వాళ్ళు చూసుకుంటారు. సిగ్నేచర్ ఆఫ్ ద ప్రిన్సిపల్ విత్ సీల్. అంటే మీరు జాయిన్ అయిన కాలేజ్ ప్రిన్సిపల్ సీల్ అది. ఓకేనా. అంటే మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం కాలేజ్ వాళ్ళు చూసుకుంటారు. మీరైతే ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే, మేనేజ్మెంట్ సీటు వద్దనుకోవడం బెటర్. నెక్స్ట్ ఇయర్ రాసుకుంది సిపిగేట్ బెటర్. ఈ డబ్బులు వేస్ట్ చేసుకోవడం కంటే. స్కాలర్షిప్ రాదు కాబట్టి. సో ఆలోచించి జాయిన్ కండి. అండ్ చెప్పిన కదా, ఒకసారి సిపిగేట్ హెల్ప్ లైన్ నెంబర్స్ కాల్ చేసి కింద కామెంట్ పెట్టండి వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారని. ఈ మేనేజ్మెంట్ సీట్స్ ఈ పాస్కి లింక్ నాకు తెలిసినంత వరకు, నేను చూస్తున్నంత వరకు మేనేజ్మెంట్ సీట్ అంటే మనం మేనేజ్ చేసుకోవాలి, సీటు కొనుక్కోవాలి. ఓకేనా. ఎవరికైతే సిపిగేట్ 1, 2, 3 పేసెస్లలో మనకి అడ్మిషన్ జరిగిందో, అంటే సీట్ అలాట్ అయిందో, వాళ్ళు జాయిన్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఈ పాస్ స్కాలర్షిప్ వస్తుంది. ఈ మేనేజ్మెంట్ సీట్ వాళ్ళకి రాదు. ఓకే, క్లియర్. సో ఎంఎడ్ అండ్ ఎంపీఈడి వాళ్ళకి ఫైనల్ పేస్ అనేది సెకండ్ పేస్ ఇస్ ద ఫైనల్ పేస్. ఫస్ట్ పేస్ అయిపోయింది, అలాట్మెంట్ కూడా అయిపోయింది. ఎంఎడ్ అండ్ ఎంపీఈడి వాళ్ళు ఈ సెకండ్ పేస్ అనేది ఫైనల్ పేస్. దీనికి రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఫస్ట్ పేస్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఇప్పుడు చేసుకోవచ్చు.
అండ్ ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 18th అనేది లాస్ట్ డే రిజిస్ట్రేషన్కి. నేను సెపరేట్ వీడియో చేస్తాను మీ పీడిఎఫ్. ఇక్కడ లింక్ ఉంది కదా, ఓయూ అఫిలియేటెడ్ కాలేజెస్ టు ఫిల్ అండర్ మేనేజ్మెంట్ సీట్. ఇది ఇప్పటివరకు మనం చూసుకున్నది, ఇంతకుముందుకు పీడిఎఫ్ చూసింది అది. ఇక్కడ సర్క్యులర్ టు ఫిల్ స్పాట్ లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ ఇన్ సిపిగెట్ 2024. ఇది డౌన్లోడ్ అయితే లేదు అది. ఓకే, అయితే చూపిస్తుంది అన్నట్టు. అది డౌన్లోడ్ అయితే దాన్ని కూడా మనం చూద్దాం. ప్రజెంట్ ఇప్పటివరకు మన పీడిఎఫ్ 20 November ఇస్ లాస్ట్ డేట్. అది ఓన్లీ ఓయూ అఫిలియేటెడ్ కాలేజ్. అది అంటే ఓయూ అఫిలియేటెడ్ కాలేజ్ అంటే నార్మల్ హైదరాబాద్ అన్నట్టు, చుట్టుపక్కల సిటీసీ. వేరే యూనివర్సిటీలలో కూడా స్పాట్ అడ్మిషన్ జరుగుతాయి కదా, వేరే యూనివర్సిటీలలో కూడా మనకి సీట్స్ అనేవి ఖాళీ ఉంటాయి కదా, దానికి సంబంధించిన నోటీస్ ఇది. కానీ ఇదేమో అయితే లేదు డౌన్లోడ్. సో అది ఓకేనా. సో మీరైతే ఒకసారి హెల్ప్లైన్ నెంబర్స్ కాల్ చేయండి, ఈ రోజైనా రేపైనా, కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ MADNMPD వాళ్ళది కూడా వీడియో నెక్స్ట్ చేస్తాను. సో అంతే. ఇది ఓపెన్ అయిన తర్వాత లింక్, దీని గురించి కూడా ఈ లింక్లో PDF ఏమి ఇచ్చానని చెప్తా. ఓకే.